అస్మద్గురుభ్యో నమః. శ్రీమతి రామానుజాయ నమః. వెనకటి పాశురంలో 28వ పాశురంలో గోపికలు పరమాత్మే, శ్రీకృష్ణ పరమాత్మే ఉపాయం ఉపేయం, ఆయన సంశ్లేషం, ఆయనను చేరుకోవడమే ఫలప్రాప్తిగా కోరుకొని గోవింద అనే నామంతో భగవంతుని కీర్తిస్తూ ఉన్నారు. అట్లాగే మరి ఈ యొక్క పాశురాన్ని ఇప్పుడు మనం అనుసంధానం చేసుకుందాం. சித்தும் சிறுகாலே உந்தன்னை சேவித்து உன் பொத்தாமரை அடியே போத்தும் பொருள்கேளாய் பெத்தமை துண்ணம் குலத்தில் பிறந்து நீ குத்தேவளங்களை கொள்ளாமல் போகாது எத்தப்பறை கொள்வான் நன்னகான் கோவிந்தா எத்தெக்குமேடேடும் பிறவிக்கும் உந்தன்னோடு தோமே யாவோ முனக்கே நாமாட் செய்வோம் మత్తెనంగామంగళ్ మాత్తేలోరెంబావాయ్. వీటిని సాంప్రదాయంలో శాత్తుమరై పాశురాలు అంటారు. తిరుప్పావై అద్భుతమైనటువంటి ద్రావిడ దివ్య ప్రబంధం. తిరుప్పావైలో సమస్తమైనటువంటి ఉపనిషత్స్, వేదాంత, ఇతిహాస, భగవద్గీత అన్నీ సారములను కలిపి సులభమైనటువంటి సరళిలో అందరూ పాడుకునేటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఆస్వాదయోగ్యమైనటువంటి పాశురాలలో గోదాదేవి మనకు అనుగ్రహించింది. అవి అమృత గుళికల వలె పాడుతూ ఉంటే సులభమైపోయి మనకు ఆనందాన్ని కలిగించేటువంటి చక్కటి సాంప్రదాయబద్ధమైన రాగయుక్తమైనటువంటి పాటలు అమ్మవారి గోదాదేవి యొక్క ఈ యొక్క తిరుప్పావై పాటలు. అయితే ఇక్కడ మనకు 29వ పాశురంలో ఏం చెప్తున్నారంటే, బాగా తెల్లవారకముందే నీవున్న చోటికి మేము వచ్చి మిమ్మలను సేవించి తామర పూల వలె అందమైనటువంటి మీ యొక్క చరణములకు మంగళం పాడమే ప్రయోజనము. నీ యొక్క చరణాలకు మేము మంగళాన్ని పాడమే మా యొక్క ఉద్దేశ్యం. పశువులను మేపి అవి మేసిన తర్వాతనే మేము తినేటువంటి అలవాటున్న గోపకులంలో పుట్టిన నీవు మేము చేయు ఆంతరంగ కైంకర్యములను స్వీకరించకుండా ఉండటం తగదు. మాతో పాటు నీవు జన్మించావు కాబట్టి మాలో ఒకడిగా ఉన్నటువంటి నీవు మా కైంకర్యాలను మేం చేసేటువంటి సేవను తప్పకుండా నిర్వర్తించవలసిందే. ఇంతసేపు మేము అనుకుంటున్నాము ఇన్నాళ్ళ నుంచి పరా 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 అని పరైదర్వాన్ అనే ఒక పదం వినిపిస్తున్నది. పరా అనేటువంటి వాద్యాని కోసమే వచ్చినటువంటి వారము కామయ్య. ఏనాటికి 7 జన్మలకును నీతో విడదీయరాని బంధుత్వం మాకు కావాలి. ఎన్నటికీ కూడా మీతో మాకు అవినాభావ సంబంధం ఉండాలి. మనం ఇంతకుముందు పాశురాలలో మనం చెప్పుకున్నాం కదా, భగవంతునికి భక్తునికి నవవిధమైనటువంటి సంబంధాలు. ఆయన స్వామి, మనం సొత్తు. ఆయన భర్త, మనము భార్యాస్వరూపం. ఆయన యజమాని, మనం దాసులం. ఈ విధంగా మనము 9 విధాలైన సంబంధాలు చెప్పుకున్నాం కదా. మీకే సేవలు చేసేటువంటి వాళ్ళం కావాలి. మాకు ఇతరములైనటువంటి కోరికలు ఏమీ లేకుండా ఉండేటట్లు నిన్ను సేవించే భాగ్యం మాకు ఇవ్వండి అని అంటున్నారు. అంటే వీళ్ళు ఇక్కడ లౌకికమైనటువంటి కోరికలు కోరుకోకుండా పరమపురుషార్థమైనటువంటి భగవత్ సంబంధాన్ని ఈ పాశురంలో వీరు కోరుకుంటున్నారు. అందుకని నీ కైంకర్యమే మా పురుషార్థం.
ఈ పురుషార్థాన్ని కోరుకోవడం కోసమే మేము వచ్చాము. అనన్య భోగ్యత్వం, మేము మీతో అనుభవించబడేటువంటి వారము, వేరొకరికి కాదు, మీకే దాసభూతులము. మీ దాసులకు మీ పాదపద్మములే. మీ దాసులకు ధనమేమిటి? మేము మీ దాసులం కదా, మాకు ధనమేమిటి అంటే ధనం మదీయం తవ పాద పంకజం, తవ పాద పంకజం ధనం మదీయం. దివ్యమైనటువంటి మీ చరణారవిందములే, పాదపద్మములే, తిరువడిగళే శరణం అన్నట్లుగా మీ యొక్క పాదపద్మములే మాకు ధనప్రాయములు, ధనమే. నీవు ఎక్కడో వైకుంఠంలో ఉండేటువంటి పరమపదంలో ఉండేటువంటి నీవు అవన్నీ వదిలిపెట్టుకొని మా దగ్గరికి వచ్చావు. మా మీద ప్రేమతో మా దగ్గర మాలో ఒకడివై నిలిచావు. మిమ్మల్ని మేము గుర్తించాం కాబట్టి నీవు మమ్మలను రక్షించక తప్పదయ్యా. అప్పుడు కృష్ణ పరమాత్మ పర అనేటువంటి, మరి ఇంతకాలం మీరు అడుగుతున్నారు కదా, పర అనేటువంటి వాయిద్యం కావాలి, అన్ని వస్తువులు కావాలని మీరు కోరుతున్నారు కదా, మరి పర అనే వాయిద్యం ఇస్తాను, తీసుకువెళ్ళండి అన్నాడట. అంటే స్వామి, ఆ పర అనేటువంటి వాయిద్యం మాకు అవసరం లేదు. ఏమిటి మాకు కావాల్సింది? నిన్ను సేవించడమే. సజ్జన సాంగత్యం, భాగవత సాంగత్యం. ఆచార్యులను మరి నిన్ను సేవించాలంటే ఏమిటి? సజ్జన సాంగత్యం కావాలి, భాగవత సాంగత్యం కావాలి. ఆచార్యులను ఆశ్రయించి వారి దగ్గర సమాశ్రయం పొంది మంత్రార్థం తెలుసుకొని జీవుణ్ణి పరమాత్మ దగ్గరికి చేర్చేటువంటి అమ్మవారిని ఆశ్రయించాలి. అప్పుడు స్వామే ఉపాయము, అంటే పరమాత్మే, కృష్ణ పరమాత్మే ఉపాయము, ఉపేయము. అంటే ఏమిటి? మాకు ఈ లౌకికమైనటువంటి వస్తువులు అవసరం లేదు. ఆచార్య సంబంధంతో అమ్మవారిని ఆశ్రయించి ఆచార్యుల ద్వారా మిమ్ములను చేరుకోవడమే మా యొక్క పరమ పురుషార్థము. మీకు మంగళాశాసనం చేయడమే మా యొక్క సౌభాగ్యము. ధర్మార్థ కామ మోక్షాలు, ఈ మొదటి మూడు, ధర్మము, అర్థము, కామము మోక్షానికి సాధనమైనట్లు కూడా మరి మాకు నారాయణుడే మోక్షప్రదాత. ఆ నారాయణుడే మీ రూపంలో కృష్ణ పరమాత్మగా మాతో కలిసి మాలో ఒకడివై నీవు వచ్చావయ్యా. ఏనాటికి నీ కూడా 7 జన్మలకు మీతో మాకు అవినాభావ సంబంధం ఏర్పడాలి. మేము మీకే దాస్యం చేయాలి. లీలా విభూతిలో, నిత్య విభూతిలో, అంటే ఈ లోకంలో, పరమపదంలో, పరలోకం అంటాం కదా, పరలోకం అంటే పరమపదమే. ఈ లోకంలో పరమపదంలో మేము ఉండాలి, నీకు సేవకులమై ఉండాలి. శంఖచక్రాలు, ధనస్సు, గద మొదలైనటువంటి ఆయుధాలు మేమే మీకు తెచ్చి ఇవ్వాలి. అంటే ఏమిటి? పరమాత్మకు కావలసినటువంటి వస్తువులన్నీ కూడా ఎవరు? సేవకులే అందించాలి. ఒక యజమాని ఉన్నాడంటే యజమాని దగ్గర ఉన్నటువంటి దాసుడు ఎప్పటికీ అంటిపెట్టుకోనుండి ఆయన యొక్క వస్తువులన్నీ కూడా ఇస్తూ ఉంటాడు. రామచంద్రస్వామి వెళుతూ ఉంటే ఈయన అరణ్యానికి వెళ్ళడానికి సిద్ధం కాగానే వెంటనే లక్ష్మణస్వామి వెళ్ళి పలుగు, తట్ట, పార, ధనస్సు, కవచం అన్నీ టక్కున తీసుకొని వచ్చాడట లక్ష్మణస్వామి. నేను కూడా వస్తున్నాను అంటే పారతంత్ర్యం దాసభూతుడు లక్ష్మణస్వామి. అట్లాగే శంఖచక్రాలు కానీ, ఆయుధాలు కానీ, ఏవి కానీ మేమే తెచ్చివ్వాలి. అవన్నీ మేము అందించాలి. నీతో పాటు నీతో మాకు బంధుత్వం ఉండాలి. ఇంకొకటి ఏమిటి? భగవంతుని సేవించేటప్పుడు, అంటే నిన్ను మేము సేవించేటప్పుడు అహంకార మమకారాలు మాతో ఉండొద్దు. నేను, నాది, ఇది నేను, నాది. కానీ నీ విషయంలో నేను నీకు చెందినవాడివి, నీవే నాకు రక్షకుడవు, ఇవి 2 ఉండవచ్చు.
అందుకని ఇక్కడ ప్రణవం అంటే ప్రణవస్వరూపాన్ని, ఓంకార స్వరూపాన్ని ఈ పాశురంలో చెప్పుకుంటూ పరమాత్మను ఏ విధంగా చేరాలో చెప్పుకుంటూ శ్రీకృష్ణుని యొక్క దివ్య ముఖారవింద దర్శనమే ఈ వ్రత ఉద్దేశ్యంగా వీరు ఈ పాశురంలో చెబుతూ ఉన్నారు. అంటే ఏమిటి? ఇంతవరకు మనకు తిరుప్పావైలో చెప్పుకున్నటువంటి ఉద్దేశం ఏమిటి అంటే భగవత్ సంబంధం, భగవంతునితో సంబంధం కలిగి ఉండాలంటే ఏ ఏ మార్గాల ద్వారా భగవత్ సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. సజ్జన సాంగత్యం ఉండాలి, ఆచార్యులను ఆశ్రయించాలి, అమ్మవారి యొక్క పురుషకారం ఉండాలి, కామక్రోధాలు వదిలిపెట్టాలి, అహంకార మమకారాలు వదిలిపెట్టాలి, భగవంతుడే ఉపాయము ఉపేయమని తలచాలే, మంత్రాన్ని అనుష్ఠించాలి, నీవే రక్షకుడవు, నీవు తప్ప మరి ఏదీ ప్రయోజనం లేదని ప్రపత్తి అంటే కర్మజ్ఞాన భక్తి వైరాగ్యాలు ఏవి లేకుండా, కర్మజ్ఞానయో భక్తి యోగం జ్ఞానయోగం కాకుండా ప్రపత్తి మార్గంలో భగవంతుణ్ణి శరణు వేడడమే తిరుప్పావు యొక్క సారభూతమైనటువంటి విశేషమని ఈయనకు దగ్గరగా కావడానికి కోసం ఈ పాశురంలో మీతో స్వామి, మీతో మాకు ఈ జన్మ సంబంధం కాదు, 7 జన్మల సంబంధం ఉన్నది. ఇక్కడ ఈ లోకంలో కానీ ఆ లోకంలో కానీ విడదీయరాని సంబంధం ఉన్నది. మేము మీకు దాసభూతులమని ఈ పాశురంలో మరి గోపికలందరూ కలిసి స్వామివారికి అమ్మవారితో కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు. రేపటి పాశురం 30వ పాశురం, ఇది శాత్తుమర పాశురంలో చివరిది. దీంతోని రేపటి పాశురంతో మనకు తిరుప్పావై వ్రతం అనేది ఈ నెల రోజులు జరిగిన వ్రతము పూర్తి అవుతున్నది. మరి ఆ 30వ పాశురం యొక్క అనుసంధానము, అందులో ఉన్నటువంటి విశేషాలను రేపటి పాశురంలో మనం చెప్పుకుందాం. అంతవరకు జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః.